హాయ్ అండి, అందరికీ వందనాలు. ఎలాగున్నారు ఫ్రెండ్స్? దేవుడి కృపలు బాగున్నారని, సాయంకాలం ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. అంతకుముందు మరి మన కుటుంబాలకు ఫోన్ చేశారా, ఎలా ఉన్నారో అడిగారా? వర్షాకాలం బెడ్లో అలాగే భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామండి. తెల్లారితే ఏమవుతుందో తెలుస్తలేదు. ఏందా అనిపిస్తుంది ఒకసారి. ఎలా ఉన్నారు? ఎన్నో పనులు చూసుకుని వెళ్ళండి అన్న. ఇక్కడ డైనింగ్ చేసే బ్రదర్స్ కానీ, డెలివరీ ఇచ్చే బైకుల మీద వెళ్ళే పెన్నులకు కానీ సమస్తం మరి కేర్ఫుల్గా ఉండండి. ఉన్నపాలంగా కూడా కరెంట్ మరి ఎండకి తట్టుకోలేకపోతున్న వస్తువులు కూడా భయంకరమైన మంచి వాతావరణం ఇక్కడ కూడా గాలిపులు ఇవ్వాలి. అలాగే మన ఇండియాలో చూడండి, వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఎక్కువగా నదులు పొంగిపోయి మరి నీరే కదా అనుకుంటాం. నీళ్ళు లేకపోతే మనం ఒక్కరోజు కూడా జీవించలేం. ఆ నీరు వచ్చిందంటే ఏది ఆగదు కదా, కొట్టుకెళ్ళిపోతున్నారు మనుషులతో శుద్ధ. మరి వాతావరణం అనుకూలంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే మా ఇంటికాడ చూడండి, నైట్ పడుకుంటే తెల్లారికి ఏమవుతుందో తెలుస్తలేదు. ఇక్కడే ఉండాలమ్మ, పిన్ అవుతుంది. కోయిట్లో మొన్న ఇంటికి వెళ్ళి వచ్చింది. వాళ్ళ భర్త గారికి కూడా బాగాలేకపోతే ప్రార్థనలో పెట్టుకున్నాం. సమస్యల మీద సమస్యలు వచ్చేస్తే ఎవరో తట్టుకోలేరండి. ఎన్ని సంవత్సరాలు గలుపులో పనిచేసిందని ఏదో చిన్న రేగు షెడ్ వేసుకుంది. మరి ఉన్న పలంగా కరెంటు వైరింగ్ చేయించలేదా ఏంటో తెలియదు. కానీ దేవుడు మరి తెల్లన్నప్పటికీ కరెంట్ అంటుకుపోయి తన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కాలిపోయినాయి. ఇప్పుడు 2 పిల్లలు, ఒక భర్త, ఒక అత్తగారు, చిన్న కుటుంబం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వస్తువులు పోయినా కొనుక్కోగలుగుతాం. ప్రాణాలు బెడ్లు అంటే చెయ్యంది వచ్చి దేవుడు ఎంతగానో తప్పించాడండి. వాళ్ళని మరి దేవుడు దీవించి ఆశ్రయించాలి. ఇంట్లో సామాన్లన్నీ అంటుకుపోయి ఈ వరకు తాటాకి వెళ్ళే ఏంటంటే మొన్న ఇంటికి వెళ్ళి రేగు షెడ్ వేసి మొలని ఆ సామాన్లు కాలిపోయినాయి అంట. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ చూసినా ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. భయం వేస్తుందండి. రాత్రి అయితే నాకు అస్సలు నిద్రట్లేదు కూడా. ఆ కేరళ చూసి ఆ కార్లు అంటుకుపోయి అని ఏంటో ఇందాక లేచాను. ఇంత దారుణంగా ఉంటుందంటే మన దేశం, మన రాష్ట్రాలు, మన గ్రామాలు ఒకరికొకరు రాజకీయ నాయకులు కూడా చంపుకుంటూ నరుక్కుంటూ ఎక్కడ చూసినా దునియా మొత్తం యుద్ధమే. అసలు ఎలా ఉందంటే ప్రపంచంలో మంచి లేదు, ఏమీ లేదు. ఆ దేవుడు ఒక రూపం చూపించినాడు. శాంతి పరచాలంటే, సమాధానం దొరకాలంటే ప్రతి ఒక్కరు పశ్చాత్తాపం పడాలి. దేవుడా కరుణించని ఆయన పాదాల కాడ మనం ఉండాలి. క్షణము దేవాతి దేవుని స్తుతించుకోవాలి. పాపం మాని మార్గంలోకి నడుద్దాము. అన్నిటికీ దేవుడే మార్గం. ఆయన స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. నడిపించేవాడు గొప్ప దేవుడండి. మనం ఈ రోజున ఉన్నామంటే ఆయన కృప. ఈ పుణ్యపాలంగా నేనే పోవచ్చు, కానీ దేవుడు ఆజ్ఞానం ఉండాలి. కాబట్టి ఏమైనా సరే భయభక్తులతో ఉంటాం. ఎంతో మిన్నం యవనస్తులు నోటికి ఏదో వస్తే అదే మాట్లాడేసుకోకుండా కొంచెం పెద్దవాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రులని గౌరవించాలి. ప్రతి ఒక్కరిని విలువైన పద్ధతి నేర్చుకుందాం. అందరూ ఐకమత్యంగా ఉందాం. మరి స్నేహం అనేది చాలా విలువైనది. ప్రేమ అనేది చాలా విలువైనది. ప్రేమ అంటే ఒక వ్యక్తిని ప్రేమించేసి అదే లవ్ అనుకుంటే కాదు. ప్రేమ అనేది ప్రేమపూర్వకంగా పలకరించుకుంటాం. అందరూ కూడా అనురాగం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఘనమైన దేవా, నీకు ఎలాది వందనాల స్తుతులు స్తోత్రాలనైనా. మిక్కిలి ప్రేమించే మా పరమ తండ్రి, నీకు ఎలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. యేసురాజా, ఈ ఉదయ కాలంలోనైనా మేమైనా తండ్రి పనులు ప్రారంభించినప్పుడు మేము వెళ్ళే ప్రయాణాల్లోని మా కుటుంబం విషయంలోని సమస్తమునైనా నీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. అపాటు వాళ్ళమయ్యా నైనా, నా తండ్రి నైనా గడ్డి నైనా ఒక పంట పండితే దాన్ని కోసి ఏసయ్యా దేవా, ఆ గడ్డి ఎన్నో రకాలుగా ఉపయోగమవుతుంది.
ఒక ఆహారం మనుషులకి నైనా ప్రభా గడ్డి గేదెలకి నైనా దేవ ప్రతీదీ నైనా పాడవకుండా నువ్వు భద్రపరచుకోమని మాకు అందరికీ నేర్పో తండ్రి. నైనా మేమేనైనా మా ఇష్టాసారంగా మేము ఉంటున్నాం తండ్రి. నా గొప్ప దేవుడా నీకు ఎలాది వందనాలు. భూమి ఆకాశాన్ని మిన్నంగా ప్రేమించే దేవా, ఆ రెండూ కూడా సరిపోవు నైనా. మమ్మల్ని అంతగా ప్రేమించిన దేవా నీకు ఎలాది వందనాలు. శూద్రాలు అడుగును నేను ఇస్తాను, ఉత్తరం అందిస్తానన్నావు తండ్రి. అవును తండ్రి, మేము అడుగుతున్నామయ్యా. మా అక్కలన్నీ తీర్చేవాడు గొప్పవాడు తండ్రి. మాకు ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ఉండాలో, మా మాట వల్ల, మా చూపు వల్ల సమస్తము నైనా మమ్మల్ని అందరినీ కూడా నేను భయభక్తులతో అంతగా సహాయం చేయి. ఒక తండ్రి బిడ్డను ఎలా గద్దెత్తాడో, ఒక తల్లి ఎలా గద్దెత్తదో నైనా, ఒక బోధకుడు నైనా, ఒక సేవకుడు మమ్మల్ని అలా గద్దెత్తే నైనా ప్రభా మేము భయభక్తులతో ఉంటా సహాయం చేయి. అయినా చిన్నప్పటి నుంచి స్కూల్లో టీచర్ బోధించదు నైనా ప్రభా. ప్రతి దానికి ఒక బోధకుడు కావాలనైనా, ఒక డైరీ కావాలనైనా, అలాగే తండ్రి జీవితంలోనైనా భయభక్తులతో ఉంటాక సహాయం చేయమని దేవా. ఇదిగో కుటుంబాల్లో నైనా ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు సమస్తం నైనా సహాయం చేయజాలు పడట్లేదని బతాకాలు వేయించుకోవాలని నైనా సమస్తము నీకు తెలుసు తండ్రి ప్రభా. అనుదినం ఆహారం దయచే. నేను మంచి వాతావరణం కేరళ దేశంలో ఎంతోమంది కొట్టుకెళ్ళిపోయారయ్యా. వాళ్ళ కుటుంబాలకి ఆత్మశాంతి, వర్షాన్ని తగ్గించి, గోదాన్ని తగ్గించి, లంక ప్రాంతాలు కూడా మునిగిపోయి నైనా ప్రభా తగ్గించు. మంచి వాతావరణం దయచేనైనా. సమస్తం ఎరుగున్నవాడు దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని, మా పట్టణాన్ని, మా పల్లెల్ని కూడా జ్ఞాపం చేసుకో తండ్రి. లైన్లు పెట్టినైనా అనేక మందినైనా ప్రార్థన చేస్తున్నారు. ప్రతి లైన్ని దీవించు, ప్రతి సేవకుల్ని దీవించు. అలాగే నాయన ప్రభా నీకు వందనాలు. మధ్యాహ్నం కాలంలో కూడా నాయన లైన్ పెట్టి నడిపిస్తున్నావు. అలానే ఆసక్తి ఉన్నవాళ్ళు నాయన బిడ్డలు వచ్చేలా సహాయం చేయి తండ్రి. నైనా దేవ అలాగే నైనా ప్రభు మా ఇండియా దేశాన్ని కాసి కాపాడు నైనా తండ్రి. రాజకీయంలోనైనా భేదాలు పోయి మంచి నాయకత్వం జరిగేలా సహాయం చేయి తండ్రి. వ్యవసాయం చేసుకున్న బిడ్డల కాడ నుంచి నైనా వెళ్ళే వ్యాపారాలు, వాహనాలు సమస్తం ఎగిరే పైటి కాడ నుంచి నైనా నీటిలో నడిచే చిప్పు వరకు నీకు కాపుదలి. కాలినడకైనా సరే తండ్రి కాపుదలి. బయట చేసే ఆకాశల్లు సమస్తము నైనా ఎడాల్లో పనిచేసే తమ్ముళ్ళు నువ్వే కాసి కాపాడమని దేవా. అలాగే తండ్రి నైనా ఈ దినము నైనా పుట్టినరోజు చేసుకున్న బిడ్డల్ని దీవించి ఆశ్రయించి, ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని దీవించి ఆశ్రయించి, స్వత్తత కలిగి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని నైనా స్వత్తపరచు. సమస్తం నీ బంగారు పాదాలు కడెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మిక్కులు ప్రేమించే మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. వర్షాకాలం కాబట్టి బిడ్డలకు భయభక్తులతో భయం చెప్తా ఫోన్ చేస్తూ ఉండండి. అన్ని దినం ఆహారం తీసుకుని వెళ్ళే పైనలో చూసుకుని వెళ్ళండి అన్న.